జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కోపం సహజంగా వస్తుంది. సహజ లక్షణాల్లో అది ఒకటి అనుకోవాలి. అతి కోపం ప్రమాదకరం కదండి. పెద్దవాళ్ళలో కోపం ఒక రకం రమ్మగారు. వాళ్ళకున్న పరిస్థితులు, పనులు అన్నిటి మీద కోపం వస్తూ ఉంటుంది. కానీ పిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో విపరీతమైన కోపాన్ని చూస్తున్నామండి. అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు. ఏదన్నా అంటే కయ్యమని ఇంత నోర్లు వేసుకొని గట్టి గట్టిగా మాట్లాడేయటం. 10 మందిలో ఉన్నామే మనం ఇట్లా మాట్లాడకూడదు, అమ్మని మనం ఇట్లా అనకూడదు, లేకపోతే నాన్నగారిని ఇట్లా అనకూడదు, ఆ థాట్ కూడా ఉండట్లేదండి. టీనేజర్స్ అంటే టీనేజ్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, అట్లా మాట్లాడేస్తారు అనుకుంటాము. కొంచెం వయసు పెరిగే కొద్దీ స్ట్రెస్, ఆఫీసులు, ఉద్యోగాలు మాట్లాడేస్తారు. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు తెలిసి తెలియక మాట్లాడేస్తారు. టోటల్గా మాట్లాడేయటం. ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి పిల్లల్లో? చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్పించాలి, ఎట్లా నేర్పించాలి? ఈ పేరెంటింగ్ ఎలా అంటే నేతి బీరకాయలు నెయ్యి జయ. ఏ సూత్రము, ఏ పాఠము రెండు వేరు కుటుంబాలకి చెల్లదు. ఏ కుటుంబానికి ఆ కుటుంబమే, ఏ పిల్లకి ఆ పిల్లే, ఏ రకానికి అదే రకం. ఇప్పుడు జనరల్గా కొన్ని విషయాలు మనం చెప్పుకుంటాం. పిల్లలకి ఎక్కువ గారాబం, ఎక్కువ గోముగా చేయటం, వాళ్ళకి నచ్చింది నచ్చినట్టు చేసేస్తూ ఉండటం, కావాల్సింది ఇచ్చేయటం, వాడి ఇష్టం చెల్లించటం, ఇష్టం చెల్లించకపోతే వాడి రియాక్షన్స్కి మనం రియాక్ట్ అవ్వటం, వీటి వల్ల పిల్లల్లో ఇలాంటి తీవ్రమైన ప్రవృత్తులు వస్తాయేమో అనిపిస్తుంది. సహజంగానే తొందరగా కోపం వచ్చే స్వభావం ఉన్నవాళ్ళు ఉంటారు మనుషుల్లో. అన్నిటికీ నవ్వేవాళ్ళు, పొద్దున్నే నవ్వుతూ నిద్రలేచే చంటి పిల్లలు ఉన్నట్టే ఏడుస్తూ లేచే వాళ్ళు ఉండరు. అవునండి. అవునా? అవునవును. తెల్లవారితే నవ్వుతూ కిలకిల్లాడుతూ లేస్తాయి కొన్ని పువ్వుల్లాగా. ఒక్కటి చిరలాడుతూ, వాడికి ఏదో నచ్చక పక్క తడిసిపోతే ఏడుస్తారు. నిద్ర లేవగానే అమ్మ కనపడకపోతే అతిగా ఏడుస్తారు. తర్వాత అమ్మ కనపడినా సరే ఇందాకెందుకు కనపడలేదు అని ఏడుస్తారు. చేయరు అట్లా పిల్లలు ఉంటారండి. అయితే వీటిని ఎంకరేజ్ చేయకుండా ఉండటం అనేదే మన తెలివి జయ. అట్లా ఎట్లా చేస్తా ఉండేటారు. కొన్నిసార్లు అయినా ఇట్లా చెయ్యకూడదని చెప్పాలి పిల్లలకి, వాడిని సాగనివ్వకూడదు. మనమేం చేస్తాం, సాగనివ్వద్దు అని నాబోటి అక్కయ్యలు చెప్పారనుకో, అన్నిటినీ కట్ చేసి పిల్లలకేమో అసహ్యం కలిగేలాగా చేస్తారు. గట్టిగా ఉండాలి. ఇందులో మనమే చెప్పక్కర్లా, తల్లిదండ్రిలో ఒకళ్ళు అతి గట్టి వాళ్ళు, రెండో వాళ్ళు మెత్తటి వాళ్ళు ఉంటారు. తల్లి ఏదో వాడిని కొంచెం లాక్కొచ్చుకుంటుంది, మంచి మాట చెప్పి వాడు తల్లి మాట వింటాడు. తండ్రి మాటకి ఇంకా వాడకాయిస్తాడు, ఎందుకంటే తండ్రి గట్టిగా ఉంటాడు. ఇక ఏది సాగించకూడదు. చిరచిరలాడిపోతారు నాన్నలు. వాళ్ళ విసుగులు, కసుగులు, చికాకులు అన్నీ పిల్లాడి మీద చూపిస్తారు. వీడికి విసుగే. ఈ రెండు విసుగులు కలిసి పిల్లలు చేతికి రాకుండా అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ చూడు ఏమంటారంటే, పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు చూడు. అవునవును. అవునా కాదా? ఖచ్చితంగా అండి. ఎంత తేడా ఉంది. ఇప్పుడు దీన్ని మన పిల్లల్ని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన వ్యవహారాన్ని బట్టి చూడాలి. టీనేజ్లో పిల్లలు అవి ఇవి విసిరేయటాలు, కోపం వచ్చి ఏడుస్తూ కూర్చోటాలు, గదిలోకి వెళ్ళి తలుపులు పగలగొట్టేలాగా వేసేసేయటాలు, ఇరిటేషన్స్ ఉంటాయి వాళ్ళకి సహజంగానే. ఆ పరిస్థితులు వాళ్ళ శారీరక స్థితను, మానసిక స్థితను, హార్మోన్స్ అను, ఆడెవడికో సాగిపోతుంది నాకు సాగట్లేదన్న ఏడుపను, పిల్లలకి ఏవో మహత్వాకాంక్షలు, ఏమిటేమిటో కావాలన్న కోరికలు, వీటి వల్ల పిల్లల్లో ఆ సహనం పెద్దవాళ్ళ వెదవుతూ ఉన్న క్రమంలో కౌమారావస్థ టీనేజ్లో కనపడుతుంది. ఈ చిన్న చంటి పిల్లల్లో కూడా, చిన్నవాళ్లలో 2 ఏళ్ళు 4 ఏళ్లలో కూడా వాడు ఏదనుకుంటే అది సాగిచ్చేస్తాం బాగా మనం. అది పెరుగుతూ ఉంటే ఇంకా తనకు కావలసినట్టుగానే అవతల వాళ్ళు ఉండి తీరాలనే ధోరణి వస్తుంది. ఎప్పుడు కరెక్ట్, మనకు కావలసినట్టుగా ఎదుటి వాళ్ళు ఉండాలి. మరి ఎదుటి వాళ్ళకి కావలసినట్టుగా నువ్వు ఉండాలి కదా, అంతే. అదో పాయింట్ ఉంటుందా ఉండదా? ఆ పాయింట్ని సంజాయించాలి పిల్లలకి అనుకుంటున్నా నేనైతే. ఖచ్చితంగా. వాడు ఏదో ఒక ఇవ్వలేదని కోపం వచ్చి ఏడుస్తాడు, నేను చెప్పినట్టు చేస్తే ఇస్తా అని. ఇలాంటి ఒక బార్టర్ సిస్టమ్ ఉంచుకుంటే, కొంత బ్రైబ్ చేస్తే పిల్లల్ని కొంచెం దారిలోకి వస్తుంది. తర్వాత ఏదైనా మంచి మాట్లాడేటప్పుడు ఇట్లా చేయకూడదు, ప్రతిదానికి బార్టర్ సిస్టమే పెట్టాలంటే ఏమంటారు దాన్ని, డబ్బులు ఇచ్చే బతుకు ఎంతకాలం నడుస్తుంది? ప్రతిదానికి ఇవ్వలేం, లంచావతారం ఎత్తలేం కదా. అదే ప్రతిదానికి ఎవరి ముందైనా ఆడ్గా బిహేవ్ చేయకూడదు పిల్లలు అంటే, పేరెంట్స్ కూడా ఆడ్గా బిహేవ్ చేయటం మానేయాలమ్మా.
పిల్లల్లో ఆ ప్రవర్తన ఎవరైనా రాగానే తల్లులు మొహం మార్చుకోవడం, లేదా తండ్రులు వాళ్ళు వస్తే వీళ్ళ వాళ్ళు వస్తే వాళ్ళు మొహాలు మార్చుకుంటారు. మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు మీ నుంచి? పని వాళ్ళ మీద తిట్టడం, విరుచుకుపడ్డం, వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళని గురించి వెగటుగా మాట్లాడటం. మనం ఎవరో వచ్చారు, వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ మీద మనం నెగిటివ్గా మాట్లాడుకుంటున్నాం అనుకోచే, అప్పుడు పిల్లలు అదే నేర్చుకుంటారు కదా. నేర్చుకుంటారు కదా. పైగా పిల్లలు 12-14 ఏళ్ల లోపల అబ్బా వాళ్ళు ఎంత భయంకరమైన రెప్లికాలుగా ఉంటారో. ఎంతసేపు మనం పిల్లల్ని చూసుకుంటూ బతకలేం, కానీ కొంచెం చూసుకోవాలి. వాడు చూస్తున్నాడు, వాడికి అర్థమవుతుంది మనం ఇలా మాట్లాడకూడదు. ఈ రకమైన ధ్యాసతోటే ఉంటే నా ఎమోషన్స్ నేను ఎప్పుడు బయట పెట్టుకుంటాను? అంతేగా, నేను కూడా మనిషినేగా. ఇలా అనిపిస్తుంది కదా. కొంచెం తగ్గించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ధూర్త స్వభావాలు ఉంటే తాత కోపమే వీడికి వచ్చిందని పక్కపక్క నవ్వుతూ అనకూడదు. ఆయనకి చెల్లింది వీడికి చెల్లదు, చెల్లనివ్వద్దు. మనం దండించి కేకలేసి సాగొట్టి చెవులు మూయండి చెప్పట్లేదు. అవసరమైతే ఒక చిన్న దెబ్బేసైనా ఆ పద్ధతి మార్చడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏం లేదమ్మా, ప్రధానమైంది మీ పిల్లలకి భవిష్యత్తులో స్నేహితులు ఉండరు, చుట్టాలు ఉండరు. ఆడపిల్లలైతే మొగుళ్ళతో సఖ్యత ఉండదు, మగపిల్లలైతే పెళ్ళాలతో సఖ్యత ఉండదు, సమాజం వాళ్ళతోటి ఉండదు. గారాభమే కారణం కదా రమ్మగారు. ఖచ్చితంగా జయ. దురుసుగా మాట్లాడడం వాళ్ళ ఒరిజినల్ స్వభావం కొంత పర్సెంట్ అయితే దానికి దోహద క్రియ ఉంటుంది. దోహదం చేస్తాం, అది మనం చేస్తాం. మనకి చాలా ముద్ద అనిపిస్తుంది రమ్మగారు. చిన్నప్పుడు ముద్ద ఎంత అనిపిస్తుంది. ముడుచుకుంటారో అలా నోటికి వచ్చిన మాట మాట్లాడుతూ మాట్లాడితే ఉంటే, మురిసిపురిపంగానే "బా, మా ఉంటుంది. పిల్లలు కదా మాట్లాడుతున్నారు కాదు అనుకుంటాం. జయ, మనం కూడా ఈ ఇన్స్టాలోనో ఎక్కడైనా రీల్స్ చూస్తామా, ఫేస్బుక్లోనో చిట్టి పిల్లవుతాయి ఏదో దురుసుగా మాట్లాడుతుంటే నవ్వొచ్చేస్తుంది మనకు కూడా. అవును. ముద్దుగానే ఉంటుంది, కానీ దాన్ని ఎంకరేజ్ చేయొచ్చా? అదే అలవాటు అయిపోతుంది కదా. చాలా బ్యాడ్ ప్రాక్టీస్. మీరు అన్నట్లుగా సమాజం అంతా ఒకవైపు, వీళ్ళు వీళ్ళు మాత్రమే ఒకవైపు ఒకవైపు ఉండిపోతారు. వీళ్ళు పెద్దయ్యాక ఎట్లా మార్చుకుంటారు? చిన్నప్పుడే కేకలేయాలి కదా, ఏ అట్లా అనకూడదు, ఏ అనాలి ఈ పిల్లల్ని, ఆ, ఇలా అనకూడదు, ఇది తప్పు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఎవరు నీతోటి ఫ్రెండ్షిప్ చెయ్యరు. చిన్నగా సోషల్ బాయ్కాట్ చేయటం ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ పూర్తిగా తెగతింపులు చేసేసేయద్దు పిల్లలతోటి. అదేలేండి. పిలిస్తే పలక్కండా, అడిగింది ఇవ్వకుండా చేస్తే కొంచెం తగ్గుతారు. మనం ఇలా నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను అనేది అర్థం కావాలి. అప్పుడు కొంచెం మారుతుందమ్మా. ఇందులోనే మళ్ళీ చిన్న చిన్న కౌన్సిలింగులు పిల్లలకు అవసరమైతే, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, వాళ్ళకి నచ్చుతారు కొంతమంది పిల్లలకి పెద్దమ్మలంటే ఇష్టం. పిన్ని మామూలు ఫేవరెటిజం ఉండదు పిన్ని మీద. మా ఇంట్లో అందరూ పిన్ని ఫేవరెట్సే. అందరికీ తలా ఒక లైన్ ఉన్నాయి కదా. అంతే కదా. నేను అందరికీ ఎక్కువ పిన్నిని, ఎక్కువ మంది పిల్లలకి పిన్నిని. నేను పిన్నికి అవకాశం దొరికింది కదా. అవకాశం దొరుకుతుంది. పిల్లలందరినీ చూస్తాం కదా ఇంట్లో చూడ్డానికి. ఈ పిల్లలతో క్లోజ్గా ఉండటానికి పిన్తల్లలకి, మేనత్తలకి, మావయ్యకి, అప్పుడప్పుడు బాబాయిలకు కూడా, బాబాయిలు క్లోజ్గా ఉండే వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారో జయ, వీళ్ళతోటి చెప్పించండి. వాడు కూడా ఈ బుద్ధుని ఎంజాయ్ చేస్తుంటే కుదరదు. పిల్లలు రేపొద్దున ఇబ్బంది పడతారు. ఈ పిచ్చి కోపం ఏంటిది, ఇలా చేయకూడదని. ఒక 1-2 ఏళ్ళు దాటేసరికల్లా, ఈ 1-2 ఏళ్ల లోపల మీరు గమనించాల్సింది, మీరు ఏదైనా ఇవ్వకపోతే వాడు కింద పడి ఏడుస్తాడు. అవును, ఏడుస్తారు, మారం చేస్తారు, పాలు సీసా నోట్లో పెట్టుకోరు, పాలు తాగరు, తినటానికి మొండికెత్తుతారు, దగ్గరికి రారు, చేత్తో ఎత్తుకుంటే పడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు. కావాల్సిందేనని మొండికెత్తే పిల్లల్ని కాస్త అటు ఇటు తీసుకెళ్ళి ప్లేస్ మార్చి కాసిన మంచినీళ్ళు తాగిచ్చి కొంత మార్చండి. 2 ఏళ్ళు వచ్చేసరికి అలా అర్థమవుతాయి, తప్పు చేయకూడదు. ప్రతిసారి మీరు ముక్కు మీద వెళ్ళి పిల్లలకి బాయ్ చెప్పడం నేర్పిస్తారు కదా, అట్లా తప్పు, ఇది చేయకూడదు. అవి నేర్పించాలి. గ్రౌండ్ చేయటం పిల్లలను, నుంచో ఇక్కడే కదలకుండా ఇక్కడ ఉండు, చేయకూడదు. 7 పాపేదాకా పైనుంచి దింపని, ఇక్కడే కూర్చో. పడిపోతానని వాడికి తెలుసు, గ్యారంటీగా పడిపోతామని తెలుసు కదా, కాబట్టి అక్కడే కూర్చుంటారు. కాసేపు ఏడుస్తారు, అయినా దింపలేదనుకో సర్దు కూరుకుంటారు. గుక్కలు పడతారని, జ్వరం వస్తుందని వీళ్ళందరూ ఏమంటారు, పిల్లలు గుక్కలు పెట్టేస్తారు.
కొంతమంది. తర్వాత ఏమో అన్నం తింటాం మానేస్తారు. ఎంతసేపు మానేస్తాడు చంటాడు, అదే కదా. అంత మొండితనం ఉండదు కాసేపు, తర్వాత వాడే తింటాడు. ఒకవేళ అలా మొండితనం ఉంటే దాన్ని కూడా మార్చాలి కదా. దాన్ని కూడా మార్చుకోవాలి, దాన్ని కూడా మార్చాలి. దీంట్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటే మనకి ఎంత ప్లస్ అంత మైనస్ అవుతూ ఉంటాయి జయ. అతిగా రావాలి. తల్లులు కాస్త జాగ్రత్తగా వీళ్ళని మార్చాలని చూస్తే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. అవునండి. అందరూ కలిసి చేయకపోతే మీ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. పిల్లలు ఈ రకమైన మూడ్ స్వింగ్స్, ఈ కోపిష్టితనము, వాటి వల్ల వాళ్ళకి ఒరిగే ప్రయోజనం ఏం లేదు. మొదట్లో మీ ముద్దు ముచ్చటకే, తర్వాత మీరే ఆ పంతాలు తీర్చలేక నానాయాగి అవుతారు. ముందు అదే చెప్తున్నాను కదా రమ్మగారు, చిన్నప్పుడు ముద్దుగా అనిపిస్తుంది. అదే వాళ్ళు కొంచెం పెరిగి పెద్ద అయ్యాక అప్పుడు ముద్దు ఉండదు కదా. ముద్దు ఉండదు. ఆ ప్రయోగాలన్నీ మన మీదే చేస్తూ ఉంటారు. అవును, అప్పుడు మరీ కష్టం అవుతుంది. ఒకవేళ పిల్లల్లో అలాంటి ధూర్తపు ధోరణి, విసిరేయటం, కొట్టేయటం, మీద పడి కొట్టడం, పీకటం, లాగటం, సచ్చినా వినకపోవటం అటువంటివి ఉంటే మాత్రం ఇలాంటి లక్షణాలు ఖచ్చితంగా ఎక్కడో చోట మొదలు పెట్టండి. ముందు మీలో మీరు పెద్దవాళ్ళు ఒక మాట అనుకుని అట్లా స్టార్ట్ చేస్తే కొంచెం మనం ఆ డిఫరెన్స్ తీసుకురాగలుగుతాం. థ్యాంక్ యూ రమ్మగారు. నమస్తే. నమస్తే.